మా చిన్నతనంలో ఆ టాక్ బాగా ఎక్కువ ఉండేది. ఇప్పుడు రాగ ఏంటంటే తగ్గిపోయింది అలాగా. ఇప్పుడు పెద్ద దయ్యాలు అది ఇది భూతాలు ఇప్పుడు అంటున్నారు, ఇంకా మూఢనమ్మకాలు బట్టి వెళ్తున్నారు. అంతేగాని అప్పుడు కనిపించడం, మనుషుల్ని ఏడిపించడం అనేసి ఇలాగ చాలంటమో తిరగడం, అదిగో కావణి అనేవారు, ఇదిగో దెయ్యం అనేవారు, కావణీలు ఏదో దీపాలు పెట్టుకుని వెళ్తున్నాయి అలాగేలాగని అనేవారు. అంతే తప్ప ఇప్పుడు పెద్ద కాదు. అప్పట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా దయ్యం పట్టింది ఇలా వదిలించారు ఇలా ఏమన్నా ఉండేది మాకు. ఇల్లు ఈ పక్కనే ఇగో ఈ గోళీ ఆవిడైతే ఊళ్ళందరినీ ఏడిపించేది. ఈ పేటలో ఆతిపైడమ్మ అని ఒక ముసలమ్మ ఉండేది. ఆవిడ మనవరాలు ఉండేది అనమాట, కేడిపేట పక్కనే. ఎర్రగా ఉండి చిలకమ్మ శ్యామమ్మ కానీ అనేవారు. ఆ పిల్లని రోజు ఇబ్బంది పెట్టేసింది. ఆ కొండ ఆడముత్తి గారు అని ఆయన వెళ్తే భయపడేది అనమాట. ఆయన దోసరపా. అప్పుడు ఆయన చూతిలో కొంచెం ఒత్తికెళ్ళేది. బోత వైద్యుడు గట్టగా ఆయన చూతిలో కంత ఒత్తికెళ్ళేది. ఆయన చూతిలో భయం. ఇక ఈ గోళీ కట్టిన ఆవిడే. గలాటాట్ల గురించి ఎదుగో మా మాయ అయితే చెప్తాడు. దయ్యాలు ఉన్నాయా లేదా, ఒకప్పుడు ఉండేయా లేదా? చింతనంలో దెయ్యాలు ఉండేయండి. దెయ్యం అంటే భయమే, అంతకంటే ఏం కాదు. అదే 4 అయితే 4:30 అయితే ఈ చెరువు కింద ఉండేవాళ్ళం కదండి. అది వెళ్ళిపోవాలి ఇంటికి. అలాగే ఎక్కడ పెద్ద చెరువు కింద బాగా తెలిసినండి. 4:30 దాటితే ఇంకా చెరువు కింద ఎవరో ఉండేవారు కదండి. మాపులు చేను కాపుకి వస్తే 10-15 మంది వచ్చి ఇక్కడే పడుకుండేవాళ్ళం. దెయ్యాలు ఏమంటారు అప్పుడు ఉండి కానీ ఇప్పుడు ఏడిపించేది పోరే. నువ్వు ఇప్పుడు ఈ ఊర్లో రాలేదు కానీ నాగరాజు ఎంత ఏడిపించేది ఎక్కడే పడుకుంటున్నా ఉంటుంది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం లేదు. అంత దెయ్యాలనే కొట్టేసిలోకి కనపడుతున్నాం వస్తే, దెయ్యాలనే కొట్టేసిలోకి కనపడుతున్నాం ఇప్పుడు వస్తే. అంటే దెయ్యాలు కావడీలు అనేది ఆయన ఎక్కువగాని చిన్నతనం నుంచి బాగా తెలిసిన. ఎందుకంటే మాకంటే పెద్ద లైట్ పెట్టుకుని దయ్యాల గురించి చెప్పండి. అప్పట్లో దయ్యాలు ఉండి ఎవరికైనా దయ్యాలు పట్టినట్టు ఏమైనా ఉండేయండి పూర్వం. 1950 పూర్వం. అదే మాట్లాడమంటున్నారు. 50 పూర్వం దెయ్యాలు బట్టేని ఎవడో చీళ్ళకి మాపులు చీళ్ళకి వెళ్ళేవారు కాదు. పొద్దుతే భయపడిపోయేవారు పూర్వం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా దయ్యం పట్టినట్టు అలాగే భయపెట్టినట్టు ఉండేదా? భయపెట్టినట్టు గట్రా ఏమి లేదు. మీకు తెలిసిన వాళ్ళు అప్పుడులో ఇంకా మనకు చిన్న వయసు కదా అప్పుడు. భయం అంటే మేము వెళ్ళటమే తప్ప. అది పూర్వం అలా ఉండేది. ఇంక ఇప్పుడు అవి ఏం కనపడలేదు. మీ దగ్గర కదా ఫస్ట్లో రాసిపిల్లండి అది. అలా గట్టుగా నుంచి మర్రి చెట్టు ఉండేదండి అక్కడ. ఆ మర్రి చెట్టు దాకా లైట్ వేసుకుని వెళ్ళేదటండి. వీళ్ళే చెప్పేవారండి. అప్పుడు భయపడ్డారు దాని గురించి. అంటే రెగ్యులర్గా అలా జరిగేదా? ఏదో టైంలో వెళ్ళేదటండి. ఏదో టైంలో వెళ్ళేదా? దయ్యమే అంటారు అది. ఏమోండి మరి దయ్యం కనపడుతుందండి. దెయ్యం కనపడదు కదా. ఆటోమేటిక్గా సృష్టి అలా వెళ్తుంటుంది. అది మనం చూస్తాం. అదే లైటింగ్ ఏదో ఆన్సర్ తెలుస్తుందండి అంతే మనకి. అంతకన్నా మనకి ఏం తెలదు కదా. కానీ దయ్యాలు అయితే ఉన్నాయి. ఉంటాయండి. దెయ్యాలు ఎందుకు ఉండవండి? అంటే దయ్యాలు పట్టిన వాళ్ళు గట్రా మనం చూస్తుంటాం కదా. దెయ్యాలు ఉంటాయండి. అడవిలోకి వెళ్ళిన తర్వాత అది ఏదో తీగి తొక్కితే దారి మర్చిపోతుంటాడండి. అవి అలాంటివి కూడా ఉంటాయండి. అది ఏదో తీగే తొక్కితే నిద్రమల్లి తీగి ఆ తీగి కాదు తగిలింది తగిలితే ఇంకెంటనే అక్కడ పడుకోవడమే. దారి మర్చిపోయి వెళ్తే దారి ఏదో దారిని పోతాడట. ఒక రకమైన పవర్ ఉంటుందా. అది ఏం చేద్దంటే తీరణం అంటే నిద్ర వచ్చేస్తుంది. అది ఎప్పుడు మెలిగిపోతుందో తేలదాం. అలాంటివి కూడా ఉన్నాయా? అలాంటివి ఉండి పూర్వం ఆ తీగలు అవి ఉండి. ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆడింకి వెళ్ళి లేదండి. ఇప్పుడు అంత అడవిలో కూడా లేదు. సరే అండి, థ్యాంక్ యూ.
చెప్పు, ఎవరన్నా దయ్యం పట్టణంలో చూసావా? చిన్నప్పటి నుంచి ఎవరన్నా దయ్యం పట్టణంలో ఎవరన్నా ఉన్నారా? మా ఊర్లో ఒక అమ్మకి పట్టింది దయ్యం. అంటే ఎలా ఉండేది దయ్యం పడితే ఆవిడ? ఆ అమ్మ మా ఊర్లో ఆ అమ్మ ఎస్సీ, మా ఊరు పద్మశాలి. ఆ అమ్మ కాలు తీసుకుని మా ఆ అమ్మకి పొలాలకు వెళ్తే అటు మామూలుగా పట్టేసింది అనమాట. పొలాలకు వెళ్తే పట్టిందా? పడేసి ఆ అమ్మ మా ఊళ్ళలాగా మాట్లాడేది. ఇంకా ఎవరిలాగా? మా పద్మశాలిలాగా. మీ వాళ్ళలాగా మాట్లాడిద్దా? అంటే మీ వాళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళు ఆవిడకి పట్టినట్ట? పడితే దాన్ని అలాగా ఊళ్ళో తీసుకొస్తే మా వాళ్ళ ఇంటికి వచ్చేసింది ఆ అమ్మ. దయ్యం పట్టిన ఆ అమ్మ మా ఊళ్ళకి అడిగి మీ ఇంటికి వస్తుంది, మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. అయితే వాళ్ళకి మీకు సంబంధం లేదు? కానీ సంబంధం లేదు. ఆ అమ్మ దయ్యం పడేసి మా ఊళ్ళలాగా మాట్లాడేది ఆ అమ్మ. ఏం చేశారు మరి? తర్వాత ఏం చేశారు? తర్వాత అలాగే ఇంటికి తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మంచిగా గట్టా అన్నం అవి పెట్టేవాళ్ళు. మరి ఎవరన్నా తెలియలేదా? మీ ఊళ్ళో ఎవరన్నది ఏమి తెలియలేదా? ఏమో తెలుసు. అలా కాదు, ఆవిడికి పట్టిన దయ్యం ఎవరన్నా తెలియలేదు? ఆవిడకి పట్టిన గాలి అంటారా, ఆత్మ ఏదంటారా? ఎవరిదన్నా? ఆ అమ్మ కాల్ చేసుకుంది కదా, ఆ అమ్మే పడేసింది. ఓహో, మీరింతా కాల్ చేసుకున్న అమ్మ ఇంకో అమ్మకి పడేసింది. ఇంకొక ఆవిడకి వెళ్ళి పడేసింది సీతారపేటలో. ఆవిడ చెప్పేది ఏమన్నా చెప్పిందా? ఇలా జరిగింది? నువ్వు దూరం అలా ఎవరు వచ్చినా గదివేసింది దగ్గరికి వచ్చిన వాళ్ళు వస్తే మా వాళ్ళు కదా. ఓకే ఓకే. గదివేసి దగ్గరికి వచ్చిన అలాగలా చాలా దగ్గర తీసుకెళ్ళారు. కానీ పని వాళ్ళ తర్వాత పిల్లలు పుట్ట నుంచి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ తీసుకురమ్మన్నాడు పుట్టడు. అప్పుడు అక్కడ కడేసి పాతేసారు. అప్పుడు వదిలేసిందా? గాలి వదిలేసింది. వదిలేసింది. ఇప్పుడు ఆవిడ మామూలుగానే ఉందా? ఇప్పుడు మామూలుగానే ఉంది. పర్లేదు తీసారు. అప్పటి నుంచి ఇంకేం లేదు. చెప్పిందా మరి ఎందుకు కాల్ చేసుకున్నాను ఏంటన్నది? ఆ అమ్మాయి ఇంకా ఇక్కడ పరిస్థితుల్లో కాల్ చేసుకున్నారా? ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. అయితే లైవ్ లో నువ్వు చూసిన దయ్యం అదేనా? ఇంట్లో దయ్యాలు ఉన్నాయా లేదా? మీరు ఎప్పుడైనా దయ్యాలను చూసారా? ఎప్పుడు చూడలేదండి. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు దయ్యాలు చూసారు, పలానా వాళ్ళు దయ్యాల వల్ల ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు వాళ్ళు అలా చెప్పుకున్నట్లేదు మరి. అసలు ఉన్నాయంటారా మీ అంచనా ప్రకారం? ఏం తెలియదు, ఉన్నాయో లేదు మనకేం తెలుస్తుంది. మీ పలానా వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా, వారు కూడా అలాంటి వాటికి చెప్పుకోవడమే లేదు. లేదా? మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చే దయ్యం ఉందన్న ఫీలింగ్ ఎప్పుడు మీకు అనిపించలేదు? లేదు, ఎప్పుడు కనబడలేదు ఎప్పుడు? అసలు లేవంటారు మీరైతే? లేదు. ఓకే, థ్యాంక్ యూ.